Hi to all, welcome back to this channel. I am Akshita. సో ఈ వీడియోలో నేను మీకు 6th క్లాస్ సైన్స్ చాప్టర్ 1 ద ఫుడ్ వి నీడ్లో కంటిన్యూయేషన్ వీడియో, దట్ మీన్స్ పార్ట్ 3 వీడియో అనమాట. యాక్చువల్గా సగం సగం చెప్పుకుంటూ వచ్చాం కదా, మనం ఒకే వీడియోలో కవర్ చేయలేము ఎందుకంటే చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి. సో దిస్ ఈస్ ద కంటిన్యూయేషన్ వీడియో. ఆల్రెడీ మనం పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో ఫుడ్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఏముంటాయి, అలాగే కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్, అంటే ఫుడ్ని తయారు చేయాలంటే మనకు ఇంగ్రీడియంట్స్ కావాలి, డిఫరెంట్ మెటీరియల్స్ కావాలి కదా. ఎగ్జాక్ట్లీ. సో ఈ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి మనం ఎటువంటి మెథడ్స్లో ఫుడ్ని తయారు చేసుకోవచ్చు. లైక్ ఇడ్లీని మనం స్టీమింగ్ ప్రాసెస్గా చేసుకుంటాం, అండ్ దాల్, రైస్, పొటాటో వీటిని మనం బాయిల్ చేసుకుంటాం, అండ్ నెక్స్ట్ దోశ, బ్రెడ్ వీటిని ఫర్మెంటేషన్ చేస్తాం. సో డిఫరెంట్ మేకింగ్ ప్రాసెస్ ఉంటాయని చెప్పుకున్నాం. నౌ ప్రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్. అండ్ మీరు చూస్తూ ఉంటారు, మీ ఇంట్లో ఊరగాయ ఉంటుంది, మామిడికాయ ఊరగాయ, అలాగే ఈ ఏమంటారు వడియాలు ఉంటాయి కదా. సో ఎప్పుడో మనం సమ్మర్లో ఈ మామిడికాయ ఊరగాయ కావచ్చు, లేదంటే వడియాలు కావచ్చు, నెక్స్ట్ సమ్మర్ వరకు వీటిని యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఈ ఫుడ్ పాడవదా? మన ఇంట్లో ఈరోజు చేసిన పప్పు రేపు మధ్యాహ్నానికి బాగుండదు, టేస్ట్ బాగుండదు, స్మెల్ వస్తూ ఉంటుంది. మరి ఈ సంవత్సరంలో, అంటే ఈ సమ్మర్లో వేసుకున్నటువంటి వడియాలు నెక్స్ట్ సంవత్సరం వరకు మనం తింటూ ఉంటాం, అవి పాడవకుండా ఉంటాయి. ఏ విధంగా ఉంటాయి? ఓకే, సరే, మరి దాని గురించి తెలుసుకుందాం. ద డిస్కషన్ అబౌట్ ఫుడ్ విల్ బీ ఇన్కంప్లీట్ ఇఫ్ వీ do not talk about food preservation. Food preservation is the process of treating and handling food to stop or slow down spoilage. సరే, మరి ఫుడ్ గురించి ఇంతగా తెలుసుకున్నాము, మరి ఫుడ్ ప్రిజర్వేషన్ గురించి కూడా తెలుసుకోవాలి కదా. ఎందుకంటే ఊరిని వండుకున్నామా, తిన్నామా, వదిలేసినామా అని కాకుండా ఆ ఫుడ్ ఎన్ని రోజులు ఉంటుంది, దాన్ని పాడకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీన్నే ఫుడ్ ప్రిజర్వేషన్ అని అంటారు. If food is not preserved properly, it can be attacked by germs and get spoiled. Eating such a spoiled food causes food poison. Eating such poisonous food causes abdominal pain, diarrhea, vomiting, etc., and may eventually lead to death. Spoiling the food may lead to food shortage and pollute the environment also. Hence, it is very essential to preserve food properly. సరే, మరి వండుకున్నటువంటి ఫుడ్ లేదా తయారు చేసుకున్నటువంటి ఫుడ్ని మనం జాగ్రత్తగా ప్రిజర్వ్ చేయాలన్నమాట. లేకుంటే జెమ్స్ అన్నీ అటాక్ అయిపోయి ఆ ఫుడ్ చెడిపోతుంది. చెడిపోయినటువంటి ఫుడ్ని తినడం వల్ల మనకు ఫుడ్ పాయిజన్ అవుతుందన్నమాట. ఓకే, ఇక్కడ ఫుడ్ పాయిజన్ అవడం అంటే ఏంటి అంటే లైక్ వామిటింగ్స్ రావడము, మోషన్స్ అవ్వడము, కడుపు నొప్పి రావడము, కొన్నిసార్లు సీవియర్ హెల్త్ కండిషన్స్ వల్ల చనిపోయేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకని చెప్పి మనం స్పాయిల్ అయినటువంటి ఫుడ్ని తినకూడదు. ఆటోమేటిక్గా మనం ఫుడ్ని స్పాయిల్ చేస్తున్నామంటే ఏమవుతున్నట్టు, ఫుడ్ తగ్గిపోయినట్టు కదా, అండ్ ఎన్విరాన్మెంట్ని కూడా పొల్యూట్ చేసినట్టు. అందుకని చెప్పి మనం ఫుడ్ని బాగా నిల్వ ఉంచుకోవాలి, పాడవకుండా చూసుకోవాలి. How is the food preserved at your home? Do you know why the green mangoes, vegetables and meat are pickled? సరే, మరి మీ ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ఫుడ్ని మీరు ఏ విధంగా ఏ విధంగా ప్రిజర్వ్ చేసుకుంటారు? కొన్నిసార్లు మనం వండుకున్నటువంటి మెటీరియల్స్ని లైక్ ఈ చట్నీ, దోశ బ్యాటర్ కావచ్చు, వీటిని మనం ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకుంటూ ఉంటాం. ఓకే, ఎందుకంటే తొందరగా అవి హీట్కి పాడవకుండా అని చెప్పి. అదేవిధంగా మన ఇంట్లో కొన్ని వెజిటబుల్స్ని చేసి ఊరగాయలు చేస్తూ ఉంటారు, కొన్ని వెజిటబుల్స్ని తీసుకొని ఊరగాయలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా చికెన్ ఊరగాయ కూడా మీరు చూసి ఉంటారు. అండ్ గ్రీన్ వెజిటబుల్స్, ఇతర వెజిటబుల్స్, కాకరకాయ ఊరగాయ, మునక్కాయ ఊరగాయ, గోంగూర ఊరగాయ, చికెన్ ఊరగాయ, మామిడి పండు ఊరగాయ, టమోటో ఊరగాయ, అండ్ ఏమంటారు ఉసిరికాయ ఊరగాయ, వీటన్నిటిని తయారు చేసుకుని ఊరగాయ తయారు చేసుకుంటుంటారు కదా తీసుకొని. దెన్ వై ఫిష్ ఆర్ డ్రైడ్ ఆర్ స్మోక్డ్?
అలాగే మనం ఎండు చేపల్ని కూడా చూస్తూ ఉంటాం. ఎందుకు చేపల్ని ఎండబెడుతూ ఉంటారు లేదా వాటిని స్మోక్ చేస్తూ ఉంటారనమాట. వై డూ వీ కీప్ సర్టైన్ ఫ్రూట్స్ ఇన్ షుగర్ సిరప్ ఆర్ హనీ? అండ్ మనం చాలా వరకు చూసినట్టయితే ఫ్రూట్స్ని షుగర్ సిరప్లో పెట్టడం కావచ్చు, లేదంటే హనీలో పెట్టడం కావచ్చు చేస్తూ ఉంటాం. సో ఎందుకు ఈ విధంగా చేస్తాము అంటే ఇవన్నీ కూడా ప్రిజర్వేషన్ చేసేటువంటి మెథడ్స్ అన్నమాట. మీన్స్ దీస్ ఆర్ ఆల్ ద సర్టెన్ మెథడ్స్ ఆఫ్ ప్రిజర్వింగ్ ఫుడ్ని తొందరగా స్పాయిల్ చేయకుండా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఓకే, అంటే వీటిని ఈ విధంగా చేయడం వల్ల మామిడికాయ ఊరగాయ కదా, వీటిని తయారు చేసుకుంటూ ఉంటాం. అలాగే ఫ్రూట్స్ని కూడా మనం షుగర్ సిరప్లో హనీలో పెడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా ప్రిజర్వింగ్ మెథడ్స్ అన్నమాట. The materials or substances that we use in preserving food are called preservatives. Salt, oil, turmeric powder, sugar, honey, etc. are the natural preservatives that are commonly used at our home. Some chemicals such as benzoids, nitrates, sulfates are also used as preservatives. But some of the chemical preservatives are harmful to your health. So we should be careful while using the preserved foods apart from the market. ఓకే, ఫుడ్ని ప్రిజర్వ్ చేయడానికి మనం కొన్ని మెటీరియల్స్ని వాడుతూ ఉంటాం. ఆ మెటీరియల్స్ని మనం ప్రిజర్వేటివ్స్ అంటాం. ఆ మెటీరియల్స్ ఏంటో చూద్దామా? సాల్ట్, ఆయిల్, టర్మరిక్ పౌడర్ అంటే పసుపు, షుగర్, హనీ, ఇవన్నీ కూడా న్యాచురల్గా దొరికేటువంటి ప్రిజర్వేటివ్స్ అన్నమాట. మన ఇంట్లో మనం వీటిని అంతా యూజ్ చేస్తూ ఉంటాం మన ఇంట్లో కదా. ఈ సాల్ట్ అలాగే ఆయిల్ అంటే ఊరగాయల్లో ఎక్కువ వేస్తూ ఉంటాం. తొందరగా పాడవకూడదంటే ఆయిల్ ఎక్కువ వేస్తూ ఉంటారు, అలాగే ఉప్పుని కూడా ఎక్కువ వేస్తారు. అండ్ నెక్స్ట్ పసుపుని కూడా, చింతొక్కు అంటారు కదా, టామరెండ్ పికల్. సో దీంట్లో పసుపుని ఎక్కువ యాడ్ చేస్తారు తొందరగా పాడవకుండా ఉండడానికి. అండ్ న్యాచురల్గా దొరికేవన్నీ కూడా మనం ఇంట్లో ఇవన్నీ చేస్తూ ఉంటాం. కొన్ని కెమికల్ ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి. ఈ కెమికల్ ప్రిజర్వేటివ్స్ ఏంటి అంటే బెంజాయిడ్స్, నైట్రాయిడ్స్, సల్ఫేట్స్ అన్నమాట. ఇంకొన్ని కెమికల్ ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి. ఇవి చాలా అంటే చాలా ప్రమాదం అన్నమాట మన హెల్త్కి. సో అందుకని చెప్పే మనం మార్కెట్ నుంచి ఏవైతే ప్రిజర్వ్ ఫుడ్ని కొంటూ ఉంటామో అప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్స్పైరీ డేట్ అయినటువంటి ఫుడ్ని తినకూడదు అనమాట ఎక్కువగా. ఓకే, దానికి రీజన్ ఏంటి అంటే ఈ లెసన్లోనే మీకు దొరుకుతుంది, నేను చెప్తా. సో మీరు ఏం చేయాలి, మార్కెట్ నుంచి అంటే బయట నుంచి ఏవైతే ఫుడ్ మెటీరియల్స్ తెచ్చుకుంటారో వాటిని తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏ విధంగా చేస్తున్నారు, ఎలాంటి ప్లేస్లో వాటిని తయారు చేస్తున్నారు, అండ్ ఎటువంటి వాటర్ని మెటీరియల్స్ని తీసుకున్నారు. ఓకే, ఇలా ఫుట్పాత్ మీద కాకుండా కొంచెం క్లాస్గా ఉండేటువంటి ప్లేసెస్లో మనం తీసుకోవాల్సి ఉంటుంది, తినాల్సి ఉంటుంది. లెట్ హస్ స్టోర్ ఫుడ్. సరే, మరి ఫుడ్ని స్టోర్ చేద్దామా? అండ్ ఈరోజు చేసిన పప్పుని మనం ఈరోజు ఒక్కరోజు తింటాం, లేదా మరుసటి రోజు పొద్దున్న తింటాం కదా. ఓకే, మరి దెన్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ని మనం స్టోర్ చేస్తూ ఉంటాం. లైక్ కొన్ని ఏవి అంటే చక్లీలు, అప్పడాలు, ఇవన్నీ కూడా మనం ఒక 10 days వరకు మెయింటైన్ చేస్తూ ఉంటాం. సరే, మరి యాక్టివిటీ 5, లిస్ట్ అవుట్ డిఫరెంట్ ప్రిజర్వేటివ్స్ యూజ్డ్ అట్ యువర్ హోమ్ and discuss in groups about the different preservative methods. Ask your parents the other ways of preserving the food they follow and fill in the table 7 given below. మన ఇంట్లో డిఫరెంట్ ప్రిజర్వేటివ్స్ వాడుతూ ఉంటాం. ఇందాక నేను చెప్పాను ఊరగాయలు ఎక్కువగా ఉప్పు, నూనె వేస్తూ ఉంటారు. అండ్ వడియాలు అని చెప్పుకున్నాం కదా, వడియాల్ని ఎండకు బాగా డ్రై చేస్తారనమాట. సో ఎండకు ఎప్పుడైతే బాగా ఎండుతాయో అవి తొందరగా పాడు కావు. అండ్ దాంట్లో కూడా సాల్ట్ని కూడా యాడ్ చేసి ఉంటారు కదా నిల్వ ఉండడానికి. ఎగ్జాక్ట్లీ. అండ్ డిఫరెంట్ ప్రిజర్వేటివ్ మెథడ్స్ని డిస్కస్ చేసుకోవాలని చెప్తున్నారు. అండ్ మీ పేరెంట్స్ని అలాగే లేదా మీ యొక్క టీచర్స్ హెల్ప్తో ఫుడ్ని ఏ విధంగా ప్రిజర్వ్ చేస్తారు, ఎటువంటి వేస్ ఉన్నాయి అని ఇక్కడ టేబుల్ 7లో తెలుసుకొని రాయాల్సి ఉంటుంది. టైప్స్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. యాడింగ్ సాల్ట్, చిల్లీ పౌడర్, ఆయిల్. కూరగాయల్లో మనం ఎక్కువగా సాల్ట్ని అలాగే ఆయిల్ని, చిల్లీ పౌడర్ని ఎక్కువ వేస్తాం.
సో ఈ విధంగా వేయడం వల్ల ఆ పికిల్ పాడవదు. యాడింగ్ ఓన్లీ సాల్ట్, కొన్నిటికి మనం సాల్ట్ని మాత్రమే యాడ్ చేస్తూ ఉంటాం. ఓకే, టామరెంట్ పికిల్ కావచ్చు, వడియాలు కావచ్చు. ఓకే, అవి అన్నమాట. యాడింగ్ షుగర్ సిరప్ని ఎక్కువ యాడ్ చేయడం వల్ల ఫుడ్ పాడవదు. లైక్ జామున్, ఇక ఇతర ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. సో ఈ విధంగా మీకు తెలిసినటువంటి టైప్స్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ని రాసి ఎగ్జాంపుల్ రాయమని చెప్తున్నారు. సో పక్కగా మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ పేరెంట్సో లేదా ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళని అడిగి మీరు ఫిలప్ చేసుకోండి. అండ్ ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. When you buy any food item in the market, don't forget to read the manufacturing date and expiry date. Eating the food material after the expiry date may spoil your health. ఇందాక చెప్పుకున్నాం కదా, మనం మార్కెట్ నుంచి కానీ బయట నుంచి కానీ ఏదైతే ఫుడ్ ఐటెం తెచ్చుకుంటామో దాని మీద ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లైక్ ఎక్స్పైరీ డేట్, ఇవి రెండింటిని కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎక్స్పైరీ డేట్ అనేటువంటి ఫుడ్ని ఎప్పుడైతే తింటామో మన హెల్త్ స్పాయిల్ అవుతుంది. థింక్ అండ్ డిస్కస్. Nowadays we see lot of food getting wasted in all places. Food wastage is happening in our houses, schools and other places like hostels, hotels, etc. on daily and special occasions. What are the ways to avoid wastage of food? Discuss with your teacher. అండ్ ఈ రోజుల్లో ఫుడ్ని చాలా అంటే చాలా వేస్ట్ చేస్తున్నారు. మన ఇంట్లో కావచ్చు, లేదా స్కూల్లో, హాస్టల్లో, లేదా బయట హోటల్లో కావచ్చు, చాలా వేస్ట్ చేస్తూ ఉంటాం కదా మనం ఫుడ్ని. అండ్ స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఒక 100 మెంబర్స్ వస్తారని చెప్పి మనం 100 మెంబర్స్కి ఫుడ్ని తయారు చేయించుంటాం. కానీ 80 మెంబర్స్ లేదా 50 మెంబర్స్ వచ్చింటారు. అంటే మిగతా 50 మెంబర్స్కి కావాల్సినటువంటి ఫుడ్ అంతా మిగిలిపోయింది. సో దానంతా మనం ఏం చేస్తాం, వేస్ట్ చేస్తూ ఉంటాం. సో ఆ విధంగా వేస్ట్ చేయకుండా మనం లేని వాళ్ళకు స్లమ్ ఏరియాస్లో కావచ్చు, లేదా అనాథ ఆశ్రమం కావచ్చు, అండ్ నెక్స్ట్ వృద్ధాశ్రమం అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఇక్కడికి వెళ్ళి మనం ఆ ఫుడ్ని ఇచ్చామంటే ఎంతోమంది ఆకలితో ఉన్న వాళ్ళు లేదా మంచి ఫుడ్ తినాలనుకునే వాళ్ళకి కడుపు నిండినట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి మనం అలాంటి పనులు చేయకుండా, ఫుడ్ని వేస్ట్ చేయకుండా ఓల్డ్ ఏజ్ రూమ్స్లో లేదా ఇతర అనిమల్స్కి పెట్టడం, ఆ విధంగా చేయాలి. హౌ డూ పీపుల్ డెవలప్ ఫుడ్ హ్యాబిట్స్? సరే, మరి మనకు ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కూడా ఉండాలి. మరి ఏ విధంగా పీపుల్ ఫుడ్ హ్యాబిట్స్ని డెవలప్ చేసుకున్నారో చూద్దాం. పీపుల్ లివింగ్ ఇన్ వన్ రీజన్ యూజువలీ షేర్ కామన్ ఫుడ్ హ్యాబిట్స్. You might have seen paddy fields near your village. In our state, geographical and climatic conditions are more suitable for growing paddy. Farmers cultivate various types of food crops other than paddy in our state. Rice is the main food for us. A variety of food items are prepared by using rice. Okay, సో ఒక్కొక్క ప్రాంతంలో కొంతమంది నివసిస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు నివసించేటువంటి ప్రాంతం కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రాలో చూసుకున్నట్టయితే, మన ఆంధ్రాలో ఎక్కువగా సూటబుల్ కండిషన్స్, క్లైమాటిక్ కండిషన్స్ దేనికి అనుకూలంగా ఉన్నాయంటే వరి పండించడానికి. మరి ఇంకొక ప్రాంతం చూసుకున్నట్టయితే లైక్ కర్ణాటక, ఈ హిమాలయ ఏరియాస్ వేరేవి చూసుకున్నట్టయితే టీ లీవ్స్ అండ్ బనానాస్ ఇవన్నీ కూడా పెంచుతూ ఉంటారు. బేస్డ్ అంతా క్లైమాటిక్ కండిషన్స్, జియోగ్రాఫికల్ క్లైమాటిక్ కండిషన్స్ని బేస్ చేసుకొని పండిస్తూ ఉంటారనమాట. అండ్ మన స్టేట్లో వరినే కాకుండా ఇతర పంటల్ని కూడా పండిస్తారు. శనగలు, చెనిక్కాయలు, అండ్ నెక్స్ట్ వాము, పత్తి, జొన్నలు, రాగులు ఇవన్నీ కూడా పండిస్తుంటారు కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ చాలా వరకు మనకు మెయిన్ ఫుడ్ ఏంటబ్బా అంటే రైస్. చపాతీ, దోశ ఇవన్నీ ఎన్ని తిన్నా కూడా మనకు కంపల్సరీ రైస్ ఉండాల్సిందే. అండ్ అదేవిధంగా రైస్ని యూజ్ చేసి మనం డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ చేసుకుంటూ ఉంటాం. పులిహోర, లైక్ బిర్యానీ, లెమన్ రైస్, పుదీనా రైస్, వెజిటబుల్ రైస్, ఈ విధంగా తయారు చేసుకుంటుంటాం కదా. ఎగ్జాక్ట్లీ.
We eat more rice and rice products as compared to other cereals like wheat or maize. అంటే గోధుమలు, జొన్నలు వీటితో కంపేర్ చేసుకున్నట్టయితే మనం రైస్తో తయారు చేసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్స్ని ఎక్కువ తింటాం అన్నమాట. వీ హ్యావ్ టు ఈట్ అదర్ సీరియల్స్ లైక్ ఫింగర్ మిల్లెట్స్ అంటే రాగులు, పర్ల్ మిల్లెట్స్ సజ్జలు, గ్రేట్ మిల్లెట్స్ జొన్నలు, ఫాక్స్టైల్ మిల్లెట్స్ కొర్రలు అండ్ ప్రోసో మిల్లెట్స్ సామలు విచ్ ఆర్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. అంటే కేవలం రైస్ ప్రోడక్ట్స్ అంటే రైస్ తయారు చేసినటువంటివే కాకుండా మనం ఇతర సీరియల్స్ని కూడా తినాల్సి ఉంటుందన్నమాట. సో రాగులు అంటే ఫింగర్ మిల్లెట్స్ అంటున్నారు. సో రాగులు అంటే ఫింగర్ మిల్లెట్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ సజ్జలు మనందరికి తెలుగులో తెలుసు, ఇంగ్లీష్లో తెలుసు కాబట్టి నేను అలా చెప్తున్నా. పార్ల్ మిల్లెట్స్ అంటే సజ్జలు, గ్రేట్ మిల్లెట్స్ అంటే జొన్నలు, ఫాక్స్టైల్ మిల్లెట్స్ అంటే కొర్రలు అన్నమాట. ఓకే. అండ్ దెన్ ప్రోసో మిల్లెట్స్ వచ్చేసి సామలు. ఇవన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచిది. Many times we hear people saying that I eat this food only or I don't eat that food. This is not a good habit. సరే, మనం చాలా మందిని చూస్తూ ఉంటాం, నేను ఈ ఫుడ్ని తినను, అబ్బా నేను నాకు ఇదంటేనే నచ్చదు. లైక్ కాకరకాయ అంటే నేను కాకరకాయ అస్సలు తిననే, నాకొద్దు, నేను కేవలం రైస్ ఐటమ్నే తింటాను, నేను కాకరకాయ తినను, ఇతర వెజిటబుల్స్నే తింటాను అంటుంటా. అంటే అన్ని ఫుడ్ ఐటమ్స్నే తినాలన్నమాట. ఓకే. అండ్ కొంతమందికి రాగి రోటీ నచ్చదు, నాకు రాగి రోటీ నచ్చదు అంటూ ఉంటారు. అలా అనకుండా ప్రతి ఒక్క ఫుడ్ ఐటెంని కూడా తినాలన్నమాట. In order to be healthy and energetic, eating all varieties of food is good except junk food or fast food. Homemade food is always good, healthy and hygienic. అంటే మనం హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలన్నా, మనకు బలం కావాలన్నా, ఎనర్జీగా ఉండాలన్నా కూడా ప్రతి ఒక్క ఫుడ్ ఐటెంని మనం తినాలి. అలా అని చెప్పి అన్నీ తిన్నామని చెప్పాం కదా అని చెప్పి షాప్లో ఉన్నటువంటి కురుకురేలు, చిప్స్లు, ఈ వడియాలు ఇటువంటివి తినకూడదు అనమాట. అలాగే మనకు ఫుట్పాత్ మీద దొరికేటువంటి పానీపూరి, బర్గర్, పిజ్జా అండ్ దెన్ గోబీ వీటిని మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు కొలెస్ట్రాల్ని పెంచుతాయి. సో కొలెస్ట్రాల్ ప్రాబ్లం వచ్చిందంటే ఇట్ రిలేటెడ్ టు లైక్ హార్ట్ వరకు తీసుకెళ్తుంది అనమాట. అండ్ దెన్ మామూలుగా మనం ఇంట్లో తయారు చేసినటువంటి ఫుడ్ని తినడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి. ఎందుకంటే మన ఇంట్లో చాలా క్లీన్గా మంచి నూనెని యూజ్ చేసి, మంచి ప్రాసెస్ని యూజ్ చేసి తయారు చేస్తూ ఉంటాం కదా. అందుకని చెప్పి హోమ్ మేడ్ ఫుడ్నే మనం ఎక్కువగా లైక్ చేయాలి. అండ్ ఇక్కడ మనకేమో ఇచ్చారు, డూ యూ నో సే నో టు జంక్ ఫుడ్. మీకేది ఎక్కువగా, మీరే కదా జంక్ ఫుడ్ తినేది? ఎస్, పిజ్జా, బర్గర్స్, చిప్స్, ఫ్రైడ్ ఫాస్ట్ ఫుడ్, నూడిల్స్, samosa, french fries, etc. are junk foods. Eating junk food causes obesity, digestion issues and loss of appetite. It may cause drowsiness and or harmful to health. జంక్ ఫుడ్స్ అంటుంటాం కదా మనం. జంక్ ఫుడ్స్ అంటే ఏంటి? బేకరీ ఐటమ్స్ కావచ్చు, లేదా పిజ్జా, బర్గర్స్, చిప్స్, ఫ్రైడ్ ఫాస్ట్ నూడిల్స్, ఇటువంటివన్నీ కూడా మనం తినకూడదు అనమాట. సో వీటిని తినడం వల్ల లావ్ అయిపోవడము, లేక డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడము అండ్ అపిటేట్ కోల్పోవడము ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కొన్నిసార్లు చాలా ప్రమాదం అని కూడా చెప్పుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ అవర్ సొసైటీ ఆర్ స్టార్వింగ్ వితౌట్ ఫుడ్. But at the same time, many people are wasting the food by cooking in large quantities and throwing away during functions, even in our day-to-day life. So it's our duty as a responsible citizen to avoid wastage of food. సరే, ఇప్పుడు మనం ఉన్నటువంటి సమాజంలో చాలామందిని చూస్తూ ఉంటాం, ఆకలితో ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి సరైన ఫుడ్ లేక, వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ లేక ఆకలితో ఎంతో బాధపడుతూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, 5గురికి చేయాల్సినటువంటి ఫుడ్ని 10 మందికి చేసి మిగతాదంతా కూడా వేస్ట్ చేస్తూ ఉన్నాం కదా. సో ఒక సిటిజన్గా మనం ఏం చేయాలి, ఫుడ్ని వేస్ట్ చేయకుండా దాన్ని సేవ్ చేయాలి. అంటే కనీసం ఇతరులకు ఇవ్వడానికైనా ప్రయత్నించాలి. థింక్ అండ్ డిస్కస్. డస్ ఎవ్రీవన్ అరౌండ్ యూ గెట్ ఇనఫ్ ఫుడ్ టు ఈట్?
ఇఫ్ నాట్ వై? ఇప్పుడు మీరు డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తూ ఉంటారు కదా. కొంతమంది స్లమ్ ఏరియాస్ నుంచి వస్తూ ఉంటారు, కొంతమంది రిచ్, కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తూ ఉంటారు. సో మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో ప్రతి ఒక్కరు కూడా సరైనటువంటి ఫుడ్ని తినగలుగుతున్నారా? లేదు. బికాజ్ వాళ్ళ యొక్క ఏదో పర్సనల్ ప్రాబ్లం కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు. బట్ మనం ఏం చేస్తూ ఉన్నాము? వేస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకు వేస్ట్ చేస్తున్నాము? మనకు ఎక్కువ ఉంది కాబట్టి. బట్ మనకు ఎక్కువ ఉంది కాబట్టి వేస్ట్ చేస్తున్నాం, కానీ దేని వల్ల పరిస్థితి చూడండి ఎగ్జాక్ట్గా. సో ఏం చేయాలి? మీరు కూడా ఫుడ్ని వేస్ట్ కాకుండా చూడాలి. కనీసం రోడ్డు మీద ఉన్నటువంటి వీధి కుక్కలకి వేయడమో, లేదా పక్షులకు పెట్టడమో, బెగ్గర్స్కి వేయడము, లేదా మనకు దగ్గరలో అనాథాశ్రమాలు, ఓల్డేజ్ రూమ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఇవ్వి రావడము, ఇట్లాంటివన్నీ చేయాలన్నమాట. కీవర్డ్స్, ఈ లెసన్లో కీవర్డ్స్ వచ్చేసి ఇంగ్రీడియంట్స్. ఫుడ్ కావాలంటే మనకి ఏం కావాలి? మెయిన్ ఇంగ్రీడియంట్స్ కావాలి. సోర్సెస్, మరి ఇంగ్రీడియంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? డిఫరెంట్ సోర్సెస్ నుంచి. దెన్ ప్రిజర్వేటివ్స్, ఫుడ్ని స్పాయిల్ చేయకుండా, డ్యామేజ్ కాకుండా చూసుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయాలి. స్పైసెస్, సో మన ఇండియన్ ఫుడ్లో చాలా ఇంపార్టెంట్ అంటే ఏంటి అంటే స్పైసెస్ అన్నమాట. బాయిలింగ్, స్టీమింగ్, ఫర్మెంటేషన్, రెసిపీ. సో మనం ఫుడ్ తయారు చేయడంలో డిఫరెంట్ మెథడ్స్ని ఫాలో అవుతుంటాం. బాయిలింగ్ కావచ్చు, స్టీమింగ్ కావచ్చు, ఫర్మెంటేషన్ కావచ్చు, ఈ విధంగా అన్నమాట. సో రెసిపీ అంటే ఏంటి? మనం ఏదైతే ఫుడ్ని తయారు చేస్తామో దాన్నే రెసిపీ అంటాం. వాట్ వీ హ్యావ్ లర్న్డ్, మరి ఈ లెసన్లో మనం ఏం తెలుసుకున్నామో ఇంకొకసారి చూద్దామా? ఎగ్జాక్ట్లీ, వీ ఈట్ ఏ వెరైటీ ఆఫ్ ఫుడ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. మన రోజువారీ జీవితంలో మనం డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ని తింటూ ఉంటాం. ఫర్ కుకింగ్ ఫుడ్ వీ నీడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. సరే మరి, సో ఫుడ్ని కుక్ చేసుకోవాలంటే మనకు ఖచ్చితంగా ఏం కావాలి? ఇంగ్రీడియంట్స్ కావాలి. వి గెట్ ఇంగ్రీడియంట్స్ ఫ్రమ్ ప్లాంట్స్, అనిమల్స్ అండ్ అదర్ సోర్సెస్. మరి ఫుడ్ని తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ప్లాంట్స్ నుంచి, అదర్ సోర్సెస్ నుంచి, అలాగే అనిమల్స్ నుంచి. వి గెట్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ లైక్ మిల్క్, మీట్, ఎగ్ ఎక్సెట్రా ఫ్రమ్ అనిమల్స్. అలాగే పాలు, మాంసము, ఎగ్స్, ఇవన్నీ కూడా మనకు అనిమల్స్ నుంచి వస్తాయి అన్నమాట. వి యూస్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ లైక్ స్టెమ్స్, రూట్స్, లీవ్స్, ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ యాజ్ ఫుడ్. మనకు ప్లాంట్స్ నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క పార్ట్ని కూడా మనం యూస్ఫుల్ చేసుకుంటూ ఉన్నాం. ఓకే, ప్లాంట్ నుంచి వచ్చేటువంటి పార్ట్స్ ఏంటి అంటే స్టెమ్, రూటు, లీఫ్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, ఇవన్నీ కూడా మనం ఫుడ్గా కన్వర్ట్ చేసుకుంటూ ఉన్నాం. ఫుడ్ మేకింగ్ ప్రాసెస్లో యూజ్ చేస్తూ ఉన్నాం. సమ్ ఆఫ్ ద ఫుడ్ ఇంగ్రీడియంట్స్ లైక్ వాటర్ అండ్ సాల్ట్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సో అనిమల్స్ అండ్ ప్లాంట్స్ నుంచే కాకుండా ఇతర సోర్సెస్ నుంచి కూడా మనకు ఇంగ్రీడియంట్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అందులో ఎగ్జాంపుల్ వాటర్ అండ్ సాల్ట్గా చెప్పుకోవచ్చు. ద టేస్ట్ ఆఫ్ ఫుడ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఇట్స్ ఇంగ్రీడియంట్స్. సో ఫుడ్ టేస్టీగా ఉంది అంటే ఏంటి? దానిలో మనం ఉపయోగించినటువంటి ఇంగ్రీడియంట్స్ వల్ల, అలాగే మనం చేసినటువంటి పద్ధతి, మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ వల్ల. మామూలుగా మనం రైస్ని ఏం చేయాలి? బాయిల్ చేయాలి. కానీ స్టీమ్ చేస్తే అవుతుందా రైస్ని? నో, ఇట్స్ అంటే టోటల్ ప్రాసెస్ చేంజ్, దాని యొక్క టేస్ట్ చేంజ్, అండ్ దాని యొక్క ఏమంటారు టెక్స్చర్ చేంజ్గా ఉంటుంది. బాయిలింగ్, స్టీమింగ్ అండ్ ఫర్మెంటేషన్ ఆర్ సమ్ ఆఫ్ ద మెథడ్స్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్. మనం ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవడానికి కొన్ని మెథడ్స్ని ఫాలో అవుతూ ఉంటాం. ఆ మెథడ్స్లో బాయిలింగ్, స్టీమింగ్, ఫర్మెంటేషన్, ఇవి కూడా కొన్ని మెథడ్స్ అన్నమాట. వి యూజ్ ప్రిజర్వేటివ్స్ టు ప్రిజర్వ్ ఫుడ్ ఫర్ సమ్ టైమ్. అంటే కొంతకాలం వరకు ఫుడ్ని నిల్వ ఉంచడానికి మనం ప్రిజర్వేటివ్స్ని వాడుతూ ఉంటాం. పిక్లింగ్, డ్రైయింగ్, స్మోకింగ్, అడిషన్ ఆఫ్ కెమికల్స్, యాడింగ్ సాల్ట్ ఆర్ సమ్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్. మనం తయారు చేసుకున్నటువంటి ఫుడ్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి మనం పిక్లింగ్ అంటే ఊరగాయలు వేసుకోవడం కావచ్చు, డ్రైయింగ్ అంటే వడియాలను ఎండబెట్టుకుంటాం కదా, ఆ విధంగా కావచ్చు, అండ్ దెన్ స్మోకింగ్, ఈ చేపల్ని ఎండబెడుతూ ఉంటారు లేదా స్మోకింగ్ చేస్తూ ఉంటారు, లేదా కెమికల్స్ని యాడ్ చేస్తారు, లేదా ఎక్కువ సాల్ట్ని యాడ్ చేస్తారు. ఇవన్నీ కూడా ప్రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్లో మెథడ్స్ అన్నమాట. దెన్ ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్. మనం ఫిల్లింగ్ ద బ్లాంక్స్ చూద్దాం.
సాల్ట్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వస్తుంది? అదర్ సోర్సెస్. ఈ అదర్ సోర్సెస్లో ఏం రాస్తాము? సి. ఓకే, సో అదర్ సోర్సెస్ రాయండి లేదా సి రాయండి. ద మెటీరియల్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఫుడ్ ఆర్ నోన్ యాజ్, ఫుడ్ని తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ని ఏమంటాము? ఇంగ్రీడియంట్స్. వి యూజ్ డాష్ టు ప్రిజర్వ్ ఫుడ్ ఫర్ సమ్ టైమ్. సో కొన్ని రోజుల వరకు ఫుడ్ని ప్రిజర్వ్ చేసుకోవాలంటే మనం ఏం యూజ్ చేస్తాము? ప్రిజర్వేటివ్స్. ఈటింగ్ ఫుడ్ ఆఫ్టర్ ద ఎక్స్పైరీ డేట్ మే డ్యామేజ్ అవర్, సో ఎక్స్పైర్ అయినటువంటి ఫుడ్ని మనం తిన్నట్టయితే ఏమవుతుంది? మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మే డ్యామేజ్ అవర్ హెల్త్. దెన్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ద మెథడ్ ఆఫ్ ప్రిపేరింగ్ ఇడ్లీస్, ఇడ్లీని మనం ఏం చేస్తాము? బాయిల్ చేస్తామా? ఫర్మెంటేషన్ చేస్తామా? నో, స్టీమింగ్ చేస్తాము. దెన్ ద సోర్స్ ఆఫ్ షుగర్ ఈజ్, షుగర్ మనకు ఎక్కడి నుంచి వస్తుంది? షుగర్ కేన్ నుంచి, అంటే షుగర్ కేన్ స్టెమ్ లైక్ ప్లాంట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. రాగులు, రాగులు అంటే ఏంటి? ఫింగర్ మిల్లెట్స్ అన్నమాట. 4. అండ్ నెక్స్ట్ సజ్జలు. ఓకే, జొన్నలు, గ్రేట్ మిల్లెట్స్. సజ్జలు, పర్ల్ మిల్లెట్స్. కొర్రలు, ఫాక్స్ మిల్లెట్స్. సామలు, ప్రోస్ మిల్లెట్స్. సో క్లియర్ కదా ఇప్పుడు మీకు? ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్. ఇంకా నేను మీకు క్వశ్చన్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను, బికాజ్ మీ అందరితో స్టడీ మెటీరియల్ ఉంటుంది అనుకుంటున్నా. సో మీ కామెంట్స్ని బట్టి నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.